ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్ కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ముంచుకు వచ్చే ప్రమాదం, తుఫాను ముందే చెప్పి రాదు అంటారు. కానీ రాబోయే విపత్తు గురించి 2000 ఏళ్ల క్రితమే హెచ్చరికలు తెలిసినా మనం ఇంకా మొద్దు నిద్రపోతుంటే ఎలా? ఈరోజు మనం వార్తలు చూస్తుంటే ఒక రకమైన భయం మనలో వెంటాడుతూ ఉంది కదా. మనం ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతామో తెలియదు. రేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. దేశం మీద దేశం లేస్తుంది. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్, ఇస్రాయెల్, యునైటెడ్ స్టేట్స్. ఈ పేర్లు వింటేనే ప్రపంచం ఒక రకమైన అల్లకల్లోలంలో చిక్కుకుపోయిందనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా శాంతి అనేదే కనపడడం లేదు. రేపు ఏమవుతుందో అన్న భయం మనల్ని వెంటాడుతోంది. కానీ ఇది కేవలం రాజకీయమా, లేక పరిశుద్ధ గ్రంథం ముందే చెప్పిన సూచనల నెరవేర్ప? ఈరోజు మనం ఈ వాస్తవాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పరిణామాలు సామాన్యమైనవి కావు. ఒక దేశాన్ని మరో దేశం అమాంతం మింగివేయాలని చూస్తోంది. మనం నమ్ముకున్న ప్రపంచ శాంతి అనే పునాది ఈరోజు కళ్ళ ముందే కుప్పకూలిపోతోంది. పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 24:7లో ఇలా రాయబడి ఉంది: జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. ఇది మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్నది కాదు. వార్తలు ఈరోజు వస్తున్నాయి, కానీ ఈ హెచ్చరికలు 2000 ఏళ్ల క్రితమే ఇవ్వబడ్డాయి. కేవలం యుద్ధాలే కాదు, మన దేశంలో కూడా కొన్ని మార్పులను గమనిస్తున్నారా? గ్యాస్ సిలిండర్ కొరత, పెట్రోల్ సమస్యలు, విపరీతంగా పెరుగుతున్న ధరలు, ఇవి మనకు చిన్న విషయాలు అనిపించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం ముందే చెప్పబడింది. గుర్తుంచుకోండి, ఇవన్నీ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. మనం నిర్మించుకున్న ఈ ప్రపంచం ఎంత బలహీనమైనదో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క యుద్ధం, ఒక్క ధరల పెరుగుదల చాలు మన ప్రశాంతతను ముక్కలు చేయడానికి. మనం గట్టిగా పట్టుకున్న ఆధారం ఒట్టి నీటి బుడుగు లాంటిది అని మనకు అర్థమవుతుందా? కానీ పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని ముందే చెప్పి ఉంది. ఇన్ని సంఘటనలను చూసి చాలా మంది గుండెల్లో వణుకు పుడుతోంది. ఇది అంతం దగ్గరలో ఉందా అని భయపడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు భయం ఇవ్వడానికి కాదు, మనల్ని సిద్ధం చేయడానికి హెచ్చరిస్తుంది. ఈ పరిస్థితులు చూసి మనం గాబారా పడకూడదు. మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. పరిస్థితులు మారడం లేదు సరే, నా హృదయం దేవుని వైపు తిరిగి సిద్ధంగా ఉందా? ఈ సంఘటనలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి: ఈ లోకం శాశ్వతం కాదు, మన జీవితం తాత్కాలికం. దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు, నా వైపు తిరుగు అని చెబుతున్నాడు. అందుకే బైబిల్లో యెషయా 55:6 ఇలా ఉంది: యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంన ఉండగా ఆయన ప్రార్థించుడి. మన తప్పుల నుండి మారి నిజమైన జీవితం వైపు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, బైబిల్లో చెప్పిన ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయా అన్నది అసలు ప్రశ్న కాదు. ఎందుకంటే అవి మన కళ్ళ ముందే యుద్ధాలుగా, కరువులుగా, భూకంపాలుగా అక్షరాల నెరవేరుతున్నాయి, మనం చూస్తున్నాము. అసలైన ప్రశ్న ఏంటంటే, ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతున్న ఈ సమయంలో నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రకటన గ్రంథం 22:12లో ఇలా ఉంది: ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతమున్నది. లోకం ముగింపు వైపు పరుగులు తీస్తోంది, అంతం వైపు చూస్తోంది. ప్రవచనాలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. కానీ నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నోవాహు కాలంలో ఓడ తలుపులు తెరిచి ఉన్నంత వరకే అందరికీ అవకాశం ఉంది. ఒక్కసారి దేవుడే ఆ తలుపులు మూసివేస్తే బయట ఉన్న వారి కన్నీళ్లు ఆ జల ప్రళయాన్ని ఆపలేకపోయాయి. ఈరోజు నీకు పిలుపు అందుతోంది. రేపు ఆ తలుపు ముయ్యబడితే నీ ఆర్తనాదాలు నిన్ను కాపాడలేవు. అందుకే బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది: దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు జాగ్రత్తగా నడుచుకొనుడి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు జాగ్రత్తగా నడుచుకొనుడి. సమయం మించిపోకముందే మేల్కొను. సమయాన్ని గుర్తించు, దేవుని వైపు తిరుగు. ఇది నీ నిర్ణయ సమయం. గుర్తుంచుకో, నిన్నటి వార్త ఒక హెచ్చరిక అయితే నేటి సమయం నీకు దేవుడిస్తున్నటువంటి ఆఖరి అవకాశం. వార్తలన్నీ చూసి కలవరపోకుండా దేవుని వైపు నీవు పూర్తిగా ఆధారపడి జీవించు.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.